క్లైమాక్స్ అయితే సూపర్ అన్న. అసలు 100 crores పక్క దాటిపోతుంది ఇవాళ. సూపర్, చాలా బాగుంది సినిమా అయితే. బ్రేక్ చేయాలంటే ఏ హీరో వల్ల కాదు, బ్రేక్ చేయాలంటే ఏ హీరో వల్ల కాదు. 3000 కోట్లు కాదు, దాటిపోతుంది సార్. సినిమా అయితే మెంటల్ ఎక్కిపోయింది. సినిమా మీద రికార్డ్ సూపర్ బ్రేక్ చేయలేడు, రికార్డ్ సూపర్ బ్రేక్ చేయలేడు. ఎట్లన్స్ అయితే మస్తు ఉన్నాయన్న. సినిమా మాత్రం ఎట్లా అంటే వేరే లెవెల్. అశ్వత్థామ మన అశ్వత్థామ మార్వెల్ ఎవర్రా? మార్వెల్ ఎవరు? మార్వెల్ ఇప్పుడు వాళ్ళు ఐరన్ మ్యాన్ కాదు, కల్కి సినిమాటిక్ యూనివర్స్ వేరే లెవెల్. ఇంట్రెస్టింగ్. సెకండ్ హాఫ్ హైలైట్. సూపర్ సూపర్ సూపర్. చాలా బాగుంది క్లైమాక్స్ సూపర్. సినిమా మాత్రం విన్నామున్నాయా సినిమా మాత్రం సినిమా ఒక్కసారి క్లైమాక్స్ అన్ఎక్స్పెక్టెడ్ భయ్యా, అసలు ఎవరు అనుకోలేదు. అనుకోని విధంగా తీసిండు నాగేశ్వర, నిజంగా తోపు. అసలు విజువల్స్ చాలా బాగున్నాయి. విజువల్ వండర్. కమల్ హాసన్ క్లైమాక్స్ వరకు మన క్లైమాక్స్ అనేది కనిపించాడు. చాలా ట్విస్ట్ ఉన్నాయి, చెప్పడానికి రాదు. కలికి దెమ్మ తిరిగిచ్చారు. కల్కి సూపర్. సూపర్ 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 సూపర్. సెకండ్ హాఫ్ హైలైట్. సూపర్ విజువల్స్ అన్ని. క్లైమాక్స్ మాత్రం సూపర్ అన్న, సూపర్. క్రియేటివ్ వర్షన్ లో కొత్తగా ఉంది, కొత్తగా చేశారు. చాలా బాగుంది, చాలా బాగుంది సినిమా. బాగుంది. ఎక్స్ట్రాడినరీ మూవీ అన్న. హాలీవుడ్ కంటే ఏం తక్కువ అనేట్టు తీసిండ్రన్న. నాగేశ్వర్ సూపర్, ప్రభాస్ కూడా వెరీ వెరీ సూపర్ అన్న. సిన్ చేసిండన్న సినిమా. మేము సినిమా టాకీస్ లో ఉన్నంతసేపు ఇది మన తెలుగు సినిమా కాదు, ఇది ఒక హాలీవుడ్ రేంజ్ సినిమా అనిపించింది అన్న. సూపర్, మల్టీ టాలెంటెడ్ అన్న. మన మైథాలజీతో పాటు మన సినిమాను కూడా మిక్స్ చేసాడన్న. అందరూ ఇది ఇండియన్ సినిమా అనేటట్టు చేసాడన్న. సూపర్ సూపర్ అన్న. నెంబర్ 1 సినిమా. సూపర్ సినిమా చింపేసింది. టికెట్ అయితే తీసుకోలే. సూపర్. మెంటల్ అయిపోతున్నారు అందరు. సూపర్ అన్న. బాబా మామూలు చాలా బాగుంది, చాలా బాగుంది. సూపర్ సూపర్. ఇట్స్ గుడ్. బాగుంది మూవీ. ఏంటి కలెక్షన్స్ ఇరగదీసాలంటే అందరూ చూడండి. కలెక్షన్స్ అదిరిపోవాలి. సినిమా అదిరిపోయింది. మన తెలుగు సినిమా ఇంత బ్రహ్మాండంగా తీశారు. సూపర్ అంటే సూపర్. సినిమాలో ప్లస్ పాయింట్ వచ్చేసి డీప్ గా పడుకొని సినిమా మొత్తం బాగా క్యారీ చేసింది. బట్ క్లైమాక్స్ మాత్రం అదొచ్చు. ప్రభాస్ దేవుడు, మైండ్ బ్లోయింగ్.